హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఎండాకాలం అయితే వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, అందుకే శరీరానికి చలవ చేయడానికి పెరుగుతో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఎలాంటి పప్పులు మినపప్పు వాడకుండా కేవలం పెరుగుతోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీతో పాటు టొమాటో కొత్తిమీర చట్నీ కూడా షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ బరువు తగ్గడానికి, డైట్లో ఉన్న వారికి, బాడీ బాగా ఎక్కువ డీహైడ్రేట్ అవుతుంది, వేడి బాగా ఎక్కువ ఉంది అనే వారికి చాలా మంచిదండి. మరి ఈ రెసిపీని నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మరి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 2 కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా. రేషన్ బియ్యం ప్లేస్లో ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంలో కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ప్లస్ ఈ పిండిని మనం పులియపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. పిండి రుబ్బుకున్న వెంటనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం. చిక్కటి పెరుగు వేసుకుంటున్నానండి. 1 కప్పు చిక్కటి పెరుగు, 1 కప్పు నీళ్ళు అయితే వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం. ఇప్పుడు మార్నింగ్ కల్లా చూపిస్తున్నాను. మార్నింగ్ కల్లా మనకి పెరుగన్నం చేసుకుంటే స్మెల్ ఎలాగొస్తుందో ఆ విధంగా అయితే వస్తుందండి. చాలా బాగా వస్తుంది అన్నట్టు. పెరుగన్నం కొద్దిగా పులిసిన తర్వాత ఎలా వాసన వస్తుంది ఆ టైప్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళేమి యాడ్ చేసుకోవద్దండి. నీళ్ళు వేసుకుంటే మళ్ళీ బ్యాటర్ అనేది పల్చగా అయ్యే అవకాశం ఉంటుంది. 2 కప్పుల బియ్యానికి 2 కప్పులు కరెక్ట్గా సరిపోయినాయి అన్నట్టు. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. అలాగే పిండి అనేది రవ్వగా ఉండకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకునేలాగా చూసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీ అయితే చూసేద్దామండి. పొయ్యి మీద కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత తీసేసుకొని అందులోనే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కాస్త కారం ఎక్కువ ఉంటాయండి. బాగా గ్రీన్ కలర్లో ఉండే పచ్చిమిర్చి చిన్నగా ఉంటాయి, గ్రీన్గా ఉంటాయి అన్నట్టు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నేను ఇక్కడ చింతపండు వాడట్లేదండి, టొమాటోలు వేసుకుంటున్నా కాబట్టి మేము పుల్లటి టొమాటోలు అయితే వేస్తున్నాను అన్నట్టు. రసం పెట్టి టొమాటోస్ వేస్తున్నాను. ఒక 2 టొమాటోస్ని కూడా కట్ చేసి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మూత క్లోజ్ చేసుకొని. చింతపండు వేసుకుంటే మరీ పులుపు ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోకి వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లిపాయ రేఖలు కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఇలా ఉప్మా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఫ్రై చేసుకునే టైంలో సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ అయితే సరిపోయిందండి. మీరు కాస్త చూసి వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. దోశ తవ అయినా పెట్టుకోవచ్చు, ఈ విధంగా ప్యాన్ అయినా పెట్టుకోవచ్చండి. వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్లకి కాస్త ఆయిల్ వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. మనకి పెరుగులో బాగా బియ్యం పులిసినాయి కాబట్టి మనకి పిండి పులియాల్సిన అవసరం కూడా లేదండి. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా వస్తున్నాయో. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే బాగా మెత్తగా పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బాడీకి చలవ చేయడానికి, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా, అలాగే ఎక్కువ టైం లేకుండా, ఎలాంటి పప్పులు లేకుండా కేవలం పెరుగు బియ్యంతోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నచ్చింది అనుకుంటున్న రెసిపీ అయితే. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో రెసిపీ గురించి నాతో షేర్ చేసుకోండి. అలాగే చట్నీ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నంలోకే కానీ ఎలాంటి టిఫిన్లోకైనా కూడా చాలా బాగా కలిసిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మరి ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.